హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఫ్రైడే ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట. మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను డే రొటీన్ చూపిద్దామని అయితే వీడియో అయితే షూట్ చేశాను. అసలు నేను ఈరోజు ఏమేం చేసుకున్నా, ఎలా వర్క్ అయితే ఎలా కంప్లీట్ చేసుకున్న చిన్న చిన్న పనులు అయితే మీకైతే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసైతే కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అన్నదైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు. వీడియో మొత్తం అయితే చూసేసేయండి. ఇంకా ముందైతే ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాం. మార్నింగ్ ఎట్లాగో హాల్ కిచెన్ అయితే క్లీన్ చేస్తాం కాబట్టి నేను బెడ్రూమ్ కొంచెం మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాతే చేస్తాను. ఎందుకంటే వాళ్ళు లేవరు, ఇంకా మా చిన్న బాబుతో ఇబ్బంది అవుతుంది నాకు. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత వీడు మేలుకుతో ఉంటాడు కాబట్టి ఇంకా క్లీన్ అయితే చేస్తానన్నమాట ఫాస్ట్గా. ఇంకా ముందు రోజు ఎలాగో అన్నీ క్లీన్ అయితే చేశాను. ఇంకా బెడ్షీట్ ఈరోజు క్లీన్ చేద్దామని అయితే తీస్తున్నా. ఏంటి మెత్తలు కింద వేసారని చూస్తున్నారా? మా చిన్న బాబు కింద పడతాడేమో అని అక్కడ మెత్తలు అవి ఏదన్నా కొంచెం లావు ఉన్నాయి అయితే పెడతాను అనమాట, బెడ్షీట్స్ కనుక అక్కడ. ఇంకా ఈరోజు ఇక్కడ సిరప్స్ ఇవన్నీ నిన్న తీసి పెట్టా, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇంకేదో ఒకటి నేను సర్దుతూనే ఉంటా, వాళ్ళు గబ్బు చేస్తూనే ఉంటారు. అందుకని ఇంకా నాకు రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. చేస్తున్న కొద్దీ పెరుగుతుంది తప్ప తరగదు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మ్యాక్సిమం అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది, నా ఒక్కదానిదైతే కాదు. ఇంకా చిన్నగా అయితే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకున్నా. ఈరోజు ఏంటంటే మార్నింగ్ బెడ్షీట్స్ క్లీన్ చేద్దామని అనుకుంటే ఫుల్ వర్షం. అసలు వర్షం తగ్గుతుందో లేదో అని అయితే అనుకున్నా, కానీ ఎట్టకేలకైతే వాన అయితే తగ్గిపోయింది అనమాట. ఇంకా తర్వాత ఇంకా 10 కలా బెడ్షీట్స్ వాన వస్తున్నా సరే కొంచెం లైట్గా ఒకసారి తగ్గింది, మళ్ళీ వచ్చింది. ఇంకా అప్పుడు క్లీన్ చేసేసాను అనమాట. ముందు రోజు బట్టలు బెడ్షీట్స్ ఇంకా క్లీన్ చేసేసి ఇంకా బట్టలు అయితే పైన పెట్టేసాడనమాట మా హస్బెండ్. ఇంకా పైన అయితే ఆరేస్తున్నాను. ఇంకా నేను అక్కడ ఫోన్ పెడితే ఏంటి ఇక్కడ ఫోన్ పెట్టింది ఇట్లా అని ఇంకా దాన్ని చెక్ చేసి వస్తుండ అనమాట మా చిన్నోడు. ఇక్కడ బట్టలన్నీ వేసిన తర్వాత ఏంటంటే దండెం దిగిపోయింది. ఇంకా మళ్ళీ వేరే దండెంతో కట్టి ఇంకా బట్టలు అయితే అన్నీ ఒక దగ్గర వేయకుండా కొంచెం దూరం అయితే వేసా, మళ్ళీ ఏమైనా తెగుతుందేమో అని. ఇంకా బట్టలు పెట్టే క్లిప్పులు తీసుకొచ్చానమాట పైకి. అవి ఒక దగ్గర పెడితే డాబా మొత్తం ఎన్ని పిల్లర్లు ఉంటే అన్ని పిల్లర్ల మీద అయితే క్లిప్పులు పెట్టేశాడు. ఇంకా వాటిని వెతుక్కొని ఇంకా నేనైతే తీసుకొని వచ్చానమాట. ఇంకా క్లిప్లే అని అడుగుతుంటే ఇంకా అక్కడ ఒకటి ఉంటే తీసుకొని అయితే వచ్చాడు. ఇంకా బట్టలు అయితే ఆరేసి ఇంకా కిందికి వెళ్దామని అయితే వెళ్తున్నాను. ఇంకా రా అంటే వాడు రాడంట, పైనే ఉంటాడంట. ఇంకా నేను వెళ్తున్నాలేనో ఉండు అంటే మళ్ళీ ఏమనుకున్నాడో వచ్చేసాడు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అంతే అయిపోలేదు బట్టల పని. మళ్ళీ స్నానాలు చేసినవి ఇవి బెడ్షీట్స్, బయట బెడ్షీటు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మార్నింగ్ వర్షం వస్తుంది ఇవన్నీ ఆరవేమో అన్నట్టుగా ఈ రెండు ఇంకా ఉంచాను. ఇంకా తర్వాత ఇంకా వాన తగ్గిపోయింది, ఎండ ఎలాగో వస్తుంది కదా అని చిన్నవి అయితే ఇంక అన్నీ క్లీన్ అయితే చేసుకున్నా. ఇంకా ఏం ఉంచలే, బట్టలు అయితే మొత్తం క్లీన్ చేసాయి. ఇంకా కర్టన్స్ కాంచి బెడ్షీట్స్ కాంచి డోర్ మ్యాట్స్ కాంచి మొత్తం క్లీన్ చేసాయి, ఏవి ఉంచలే. ఇంకా ఆఖరికి టవల్స్ కూడా ఇంకా అందరు స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా అవి కూడా వాష్ అయితే చేసుకున్నా. ఇంకా ఏంటో ఇంకా మొత్తం ఒకరోజే క్లీన్ చేయాలనిపించేసింది. ఇంకా మొత్తం అయితే చేసేసుకున్నా, ఏది ఉంచొద్దని. ఇంకా ఈలోపు ఏంటంటే నేను టమాటా కర్రీ చేస్తున్నా. ఇంకా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇంకా సిమ్లో అయితే పెట్టేసి ఇంకా బట్టలు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా అనమాట. ఇంకా ఇది ఈవినింగ్. ఇంకా ఉతికిన బట్టలు అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవైతే మడత పెట్టేసేసాను అనమాట. ఎన్ని బట్టలు ఉన్నాయి అసలు, ఇన్ని నేనే ఉతికానా అని అయితే అనిపించింది. కాసిన్ని బట్టలు లేవు, చాలా అంటే చాలా ఉన్నాయి బట్టలు. అంట్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఫెస్టివల్ ఏమన్నా వస్తే మాత్రమే కష్టం, ఇంకెక్కువ పడతాయి. ఇంకా మేమైతే బయటికి వెళ్ళాం. అమ్మో జనం ఏంటండి అస్సలు, ఓరి నాయనో. ఈ ప్లేస్ ఎక్కడో ముందైతే కామెంట్ చేయండి, ఖమ్మం వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇంకా అక్కడ మామిడి ఆకులు అరిటాకులు అవి పెట్టారనమాట, పూలు అవి.
ఇంకా షాపింగ్కి వెళ్తే షాపింగ్ మాల్లో జాతరే, అసలు ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఓ నాయన, అసలు చిన్నపిల్లలతో ఈరోజు అనవసరంగా వచ్చానే నేను బయటికి అని అయితే ఫీల్ అయ్యా. కానీ ఇంకా ముందు రోజే తీసుకోవాలి కదా సామాన్ అని అయితే చీర అవైతే పూజకు కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాం. పూజ స్టోర్లో కూడా ఫుల్ జనము, అసలు ఒక్కటి కాదు అక్కడ 10 ఉంటే 10 దాంట్లో కూడా ఉన్నారు. ఇంకా ఎట్టకేలకి ఏదో విధంగా అయితే షాపింగ్ చేసి, అసలు సెలక్షన్ లేదు, ఏది నచ్చింది అది, ఇంకా నచ్చింది తీసుకోవటానికి లేకుండా ఏది ఉంటే అది సరే ఓకే అమ్మవారికే కదా అన్నట్టుగా రెడ్ కలర్ శారీ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా అదే నాకు బెటర్ అనిపించింది ఆ ఒక్క దాంట్లో చూడగానే. ఇంకా షాప్ మొత్తం ఇంకా తిరగలేదు, ఇంకా వచ్చి ఫాస్ట్గా అయితే ఇంకా అన్నమేం తినకుండా ఇంకా స్నానం అయితే చేసేసి ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా స్నానం చేసేసి తలస్నానం. ఇంకా మళ్ళీ మార్నింగ్ మా పిల్లలు లేస్తారు, ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది, ఎట్లయినా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా నాకు వీలున్నప్పుడే చేసుకోవాలని ఇంకా ఫాస్ట్గా అయితే ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు, మార్నింగ్ అయితే లేవరు, ఇంకా అందుకని ఇంకా నేనైతే ఇప్పుడే క్లీన్ చేసుకున్నాను అనమాట. పూజ రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి పటాలు కూడా మంచిగా పసుపు బొట్టు అయితే పెట్టుకున్నాం, గంధము పసుపు బొట్టు ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ముందు రోజుకి మన ప్రసాదాలు ఉంటాయి కదా, వాటి కోసం అయితే నానేసుకున్నాను అనమాట. శనగపప్పు, బియ్యం, మినపగుండ్లు అవి నా ప్రసాదాలకు కావాల్సినవి అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఏంటంటే దేవుడి పటాలు ఈరోజు ఎందుకు క్లీన్ చేశానంటే వరలక్ష్మి వ్రతం రోజు ఫోటోలు తోడవకూడదు, పూజ రూమ్ క్లీన్ చేయకూడదు అని అన్నారు, ఎక్కడో వీడియోలో చూసా. ఇంకా అందుకని లేట్ అయినా పర్లేదు అని హెడ్ బాత్ చేసేసి ఇంకా మంచిగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట దేవుడి పటాలకి. మీరైతే ముందు రోజే పెట్టేసుకున్నారా, ఆ రోజే పెట్టుకున్నారా అన్నదైతే కామెంట్ చేయండి. చిన్న పనులు అయితే అన్ని వంట రూమ్ కిచెన్ పనులు అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఏ పని ఉండకుండా బయట కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా పొద్దున నీళ్ళు జల్లి ముగ్గేసే వరకే పెట్టుకున్నాను. ఇంకా దేవుడి పటాలు అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే ఇలా బొట్లు పెట్టేసుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.